నమస్తే, వెల్కమ్ టు V10 న్యూస్. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో కామరాజుపేట గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న ఎంపీపీ స్కూల్లో విద్యార్థులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పక్కనున్న అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న కొంతమంది ఆవు మాంసాలు విక్రయాలు చేస్తూ అమ్మిన తర్వాత మిగిలిన మాంసాన్ని ఇళ్లపై ఆరా పెట్టడంతో దుర్వాసన వచ్చి స్కూల్లో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులకు చెప్పారు. అంతేకాకుండా మాంసపు దుమ్ములను కాకులు స్కూల్ ప్రాంగణంలో వేస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులను కలిసి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. అధికారులు స్కూల్ వద్దకు వచ్చి పరిశీలించారు. హెల్త్ కూడా మాకు వికారం వచ్చేసి వాంతులు అది జరుగుతున్నాయి అంటుంటే అబ్బాయి ఏమి లేదంటున్నారు సార్. అడిగినప్పుడు ఎప్పుడు అడిగినా వాసన వస్తుంది అంటుంటే ఏమి లేదండి. పిల్లలు కూడా మేము ఉండలేకపోతాం, పిల్లలు కూడా భోజనం చేయాలా, కాకులు తీసుకొచ్చేలా అని ఆ మాట చెప్పండి. అది ఇది అది కూడా ఇక్కడ చెప్పి మళ్ళీ అక్కడ కూడా కాబట్టి తీసుకుని చూపించడం కదా. అది అది మళ్ళీ అసలు ఈ ఏరియాలో కూడా ఎక్కడ కూడా చేసే పరిస్థితులు అని చెప్తాను. హెచ్ఎం గారు సార్, నేను ఎంపీపీ స్కూల్ ఏబిఎన్ కొత్తపల్లిలో పనిచేస్తుంది సార్. అదే ఇక్కడ మా పక్కన సార్ వాసన వచ్చేస్తుంది సార్. దేని గురించి వస్తుందండి? బ్రీఫ్ స్మెల్ సార్. అది పిల్లలు మేము వండలేకపోతున్నాం సార్. అవును చెప్పడం జరుగుతుంది సార్. మేము వాసన వచ్చేస్తుందమ్మా అంటుంటే ఏం లేదు అంటున్నారు సార్. ఇప్పటికి చాలాసార్లు చెప్పడం జరిగింది సార్. మాకు పిల్లలు మేము ఉండలేక పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఉండలేకపోతున్నా మీరు ఏం నేను చర్య తీసుకోరా అని వీళ్ళు కూడా పేరెంట్స్ కూడా వచ్చి మమ్మల్ని పూర్తి చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా అధికారులతో చెప్పారా? మేము అందరికి అప్పుడప్పుడు జరుగుతుంది సార్. చెప్పడం కూడా జరిగింది సార్. అధికారులకు వాళ్ళకి కూడా ఊళ్ళో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది సార్. నేను మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్తపల్లి స్కూల్లో కొత్తపల్లి స్కూల్లో చిట్టిగా పనిచేస్తున్నాను. మా స్కూల్ పక్కన ఏంటంటే ఆవు మాంసాన్ని తీసుకొచ్చి అది వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారండి. దాన్ని ఆరబెట్టి క్రమంలో ఏంటంటే చాలా బ్యాడ్ స్మెల్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. దానివల్ల పిల్లలు కానీ మేము కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈగలు కూడా ఎక్కువగా ముసుగుతున్నాయండి. దానివల్ల పిల్లలు కూడా ఏంటంటే వికారంగా అనిపిస్తుంది. వాంతులు వస్తున్నాయి అంటున్నారు. వాంతులు అయితే అవ్వలేదు కానీ ఆ సెన్సేషన్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి. దానివల్ల వాళ్ళు సక్రమంగా చదవలేకపోతున్నారు. పేరెంట్స్ కూడా చెప్తున్నారండి. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఏం చేస్తున్నారు అని. మేము అడుగుతుంటే వాళ్ళని మేము కాదు వేరే వాళ్ళు చేస్తున్నారండి, మీరు మమ్మల్ని అడుగుతారంటే మా ఇంట్లో ఏమి లేదు చూసుకోండి అంటారండి. ఇలా 2-3 సార్లు ఏంటంటే పంచాయతీలో ఉంటే సెక్రటరీ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు, ఇంకా వేరే అధికారులు కూడా వచ్చారు. అందరూ వచ్చి చూసినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండట్లేదు. అప్పటికప్పుడు మనం చేసేస్తున్నారండి. దీనివల్ల అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికైతే మీరు చక్కని పరిష్కారాన్ని చూపిస్తారని ఆశిస్తున్నాం. పిల్లలు ఏంటంటే మా స్కూల్లో స్మెల్ వచ్చేస్తుంది, వీట ఆరబెడుతున్నారు, మాకు మాన్సూన్స్ అయిపోతున్నాయమ్మా, నాకు కొడుకులు తిప్పేస్తుంది అనంతరం వీట అయిపోతుందని చెప్తున్నారండి. అది ఏంటంటే స్కూల్ మేడం గా చెప్తే మేడం కూడా మాకు ఇన్ఫార్మ్ చేసి ఇలా మాకు కూడా జరుగుతుందమ్మా, మేము అదే చెప్పండి మాకు తెలియట్లేదు, మీరు ఒకసారి చీఫ్లు అడగండి అని అడుగుతున్నారండి. అడిగితే మేము ఉదయం వచ్చి చూసేసరికి అక్కడ చాలా ఉన్నాయి. నేను కూడా తీసుకోవడం పైకి పంపించాం. పంపించిన తర్వాత మేము వచ్చి చెప్తామని అది దొంగచాటుని చూస్తున్నారండి. చూసి ఏదో చేద్దాం అనుకుంటున్నారని తెలిసి దాచేస్తున్నాను అనమాట. దాచేస్తుంటేనే అలా వచ్చి చూసారు. చూసిన తర్వాత అవును కదమ్మా పోయి ఎందుకు చెప్పలేదని మాకు కూడా ఇన్ఫార్మ్ చేశారని నాకు చెప్పారు. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అలానే పిల్లలు తింటున్నారు కాబట్టి ఏడు వచ్చి అన్నం వదులుతున్న తర్వాత పిల్ల హెల్త్ బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. పంపిస్తున్నారు కదా బాగానే ఉంటున్నారు తింటున్నారు అనుకుంటున్నారు. కానీ మాకు పరిస్థితి అలా ఉండదు కదా. కాబట్టి మీరు ఏదో చేయాలంటే నేను కూడా